హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ యాదవ్, జియాలజిస్టు. బోర్ పాయింట్లు చూస్తుంటాను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ మా ఫ్రెండ్ రమేష్ అనే ఆయనకు ఒక పాయింట్ చూపడం జరిగింది. ఇక్కడ నేను ఆ రోజు వచ్చి ఇక్కడ మన మిషన్ వేసి చూపించినప్పుడు ఇక్కడ పాయింట్ లేదని చెప్పిన ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వేసారని చెప్పి 3 వ్యక్తులు చూపిందని చెప్పి టెంకాయతోనే వేసిండు. ఇది ఫెయిల్ అయింది. నేను ఆ రోజు కూడా అతనికి చెప్పిన. అయితే ఇదే విషయంలో మరి నేను అక్కడ పాయింట్ పెట్టడం జరిగింది. ఆ ముందర మీకు ఆ ఇంటి దగ్గర ఒకటి కనిపిస్తుంది, ఆ పాయింట్ పెట్టడం జరిగింది. ఆ దాంట్లో నీళ్ళు పడతాయని చెప్పిన. అయితే వచ్చిన వాళ్ళు ఆడ లేవు నీళ్ళు, ఈయనే ఉన్నాయని చెప్పి ఆయన ఇక్కడ వేసిండు. ఆయన ఏం చెప్తాడో ఆయన మాటల్లో మీరు వినండి ఫ్రెండ్స్. చెప్పండి, మీ పేరు? రైతులకు నమస్కారం. నా పేరు రమేష్, నాది కంచురావుపల్లి, పెబ్బేరు మండల్, వనపర్తి జిల్లా. అయితే మా ఊర్లో తెలిసిన ఆయన పిలుచుకొని ఊర్లో ఈ స్థలంలో బోరే పాయింట్ ఎక్కడ చూడమని చెప్తే తను టెంకాయ రాగి దాంట్లతో వచ్చేసి పాయింట్ వచ్చి ఇక్కడ పెట్టిండు. ఇక్కడ పెట్టినాక ఇది ఇక్కడ పాయింట్ అవుట్ చేసి మరసంగా ఉన్నాం. అదేవిధంగా మా మిత్రుడు పక్క ఊర్లో చూడడానికి, మన జియాలజిస్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు, అరే రారా నా దగ్గర కూడా రారా అంటే మా ఫ్రెండ్ వచ్చి తను కూడా ఆ ఇంటికి దగ్గరలో ఒక పాయింట్ పెట్టిండు. పాయింట్ పెట్టి బా ఇడైతే పడతా చూర్రా బా, 3 పాయింట్లు కలిసి 3 లేయర్లు కలిసి ఇక్కడ పడతా చూర్రా బావా అని చెప్పిండు. నేను ఉండలేక, అరే బావా ఇక్కడ వేరే వాళ్ళు కూడా చెప్పిండ్రు, మళ్ళీ దీని విషయం ఎట్లా రా అని అన్నాడు. అరే వేరే వాళ్ళు చెప్పింది నాకు ఎందుకురా, నేను చెప్పాను, నేనైతే అక్కడ చూపిస్తున్నా, అది పడుతుంది, వాడు వేసుకోరా అన్నాడు. సరే లేబావా చూడరా అని చెప్పిన. ఇది కూడా చూసి ఆ రోజే చెప్పిండు, అరే ఇది పడదురా, వద్దు, అనవసరంగా ఎందుకు వేస్తావు, ఇంకా నీకు ఒకవేళ పైసలు ఎక్కువ ఉందంటే వేసి చెక్ చేసుకో, ఇదైతే పడదు అని ఆ రోజు చెప్పిండు. అయినా కూడా నేను సరే అని చెప్పి ఓకే మా మిత్రుడి మాట అయిని వాడు ఏదైతే జియాలజిస్ట్ చూసిన దానికానే వేద్దామని చెప్పి బండిని పిలిపించిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన టెంకాయ పట్టుకొని చూస్తే ఆయన వచ్చి లేదు, తను కూడా ఒకసారి మళ్ళీ నేను కూడా ఒకసారి తిరుగుతాను చెప్పి తిరిగి తను కూడా ఈ ఏదైతే ఫెయిల్ అయిందో ఇక్కడ పడుతుందని చెప్పిండు. లాస్ట్కు తీరా చూస్తే మా మిత్రుడు చెప్పిన దాన్ని కాదని మొదట దీని వేసిన. లాస్ట్కు ఒక మెత్త తడిమన్ను కూడా రాకపోలే, దాదాపు ఒక 30,000 రూపాయలు నష్టపోయినా. ఇది ఎంత డెప్త్ వేసినావు? ఇది 300 ఫీట్లు వేసిన. 300 ఫీట్లు డెప్త్ వేసా కూడా కనీసం చుక్క నీళ్ళు కాదు కదా, మొత్తం బండనే, అసలు నల్ల బండనే వచ్చింది, ఏమి ఇంత నీళ్ళు రాకపోయా. అదే మా మిత్రుడు చూపించిన దగ్గర ఇంకా రెండవది, ఇంకా ఫస్ట్ చాయిస్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఇంకా ఏదైనా కానీ వేద్దామని డిసైడ్ చేసి అక్కడ వేసిన. 165 ఫీట్లోనే వాటర్ స్టార్ట్ అయింది. 165లో కంటిన్యూగా 250 వరకు అదే నీళ్ళు వచ్చింది. పావుదక్క 2 ఇంచుల వాటర్ అయితే ఆ రోజు కూడా చెప్పిండు, 1.5 ఇంచులు పడతాయని చెప్పిండు శివరాజు. పావుదక్క 2 ఇంచుల వాటర్ అయితే పడ్డది. సో ఒకసారి ఆడుకుందాం. సో మిత్రుడు శివరాజు యాదవ్ను ఖచ్చితంగా మీరు శివరాజు జియాలజీ చూపించిన బోర్ ఇది. పావుదక్క 2 ఇంచులు పడ్డది, 165 ఫీట్ల డెప్త్లో పడ్డది. సో దయచేసి ఇంకా మనం ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాలకు కూడా, సరే మూఢనమ్మకాలు లేవని నేను అనదలుచుకోలేదు, కానీ ఆ టెంకాయలను కూడా మీ ఇష్టం, మీరు పోతరపూర పక్క పెట్టి ఖచ్చితంగా అయితే జియాలజిస్ట్ వాళ్ళు సైన్స్ పరంగా వాళ్ళు ఆ లేయర్స్ను అన్నింటినీ కలిపి ఒక దూరం పాయింట్ పెట్టి, సరే వాటర్ ఉందని వాళ్ళు కూడా చెప్పకపోయినా కనీసం లేయర్స్ను వాటిని నొక్క తెచ్చి ఒక పాయింట్ మీద కూర్చోబెట్టడం వల్ల చాయిసెస్ అనేది కనీసం ఉన్నాయి. ఈ టెంకాయలు అనేది కొద్దిగా అవాయిడ్ చేసి జియాలజిస్ట్ని ప్రోత్సహించాలి. ఇంకోటి, మిత్రుడు కూడా పైసలు ఖచ్చితంగా డిమాండ్ ఏమి ఉండదు, అందరికి అనుకూలంగా రైతులు ఇబ్బంది పెట్టకుండానే చేస్తాడు. సో ప్లీజ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ సైట్ మీదకి వచ్చినప్పుడు ఇది ఎంత మొత్తం సైజు ప్లాట్? 120 x 115. 120 x 115. ఈ ప్లాట్ ఇది అగ్రికల్చర్ ఏం కాదు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ వెరిఫికేషన్ చేసే క్రమంలో గ్యాప్ వచ్చేసి ఇట్లా ఉందండి. ఇక్కడ ఈశాన్యం నైరుతిలో ఉంది. అక్కడ ఉన్న పాయింట్ కూడా జస్ట్ చూపిస్తుందండి పైన. ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ గ్యాప్ వచ్చేసి ఇట్లా ఈశాన్యం నుంచి నైరుతికి పోవడం జరిగింది. ఇదే పాయింట్ జస్ట్ ఒక 10 ఫీట్ 10 ఫీట్ల డెప్త్ 10 ఫీట్ ఇట్లాగానే వచ్చిందంటే ఈ ఏరియాలో పాయింట్ పడే అవకాశం ఉంటుండే. కాకపోతే మనం ఎందుకు మీకు డౌట్ రావచ్చు, ఈడ చూపవచ్చు కదా, మళ్ళీ అక్కడ ఎందుకు చూపిందని చెప్పి. అయితే ఇక్కడ ఒక గ్యాప్ పోయింది, ఈశాన్యం నుంచి నైరుతికి ఒక గ్యాప్ పోయింది, ఈస్ట్ నుంచి వెస్ట్కు ఒక గ్యాప్ పోయింది. అందువలన నేను ఆడ 3 పాయింట్లు కలిసినతోనే పాయింట్ పెట్టడం జరిగింది. అందుకే నేను ఆడ పాయింట్ అవుట్ చేసిన.
జస్ట్ మిస్ అది అక్కడ కాకుండా ఇక్కడ వేసింటే కూడా వాటర్ అంటే అంత అనుకూలంగా కాకుండా తక్కువలో తక్కువ వస్తుండే కనీసం హాఫ్ ఇంచ్ నుంచి ఇంచ్ దాకా వచ్చే అవకాశాలు ఉంటుండే ఫ్రెండ్స్. ఇది ఒకసారి తప్పిదాలు చేసుకోకండి ఫ్రెండ్స్ దయచేసి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, రైతుల మనీని సేవ్ చేయండి. నేను కోరేది అది ఒకటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.